నెల్లూరు నగర సుందరీకరణపై వైసీపీ నేతలు చేస్తున్న అడ్డగోలు విమర్శలకు మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, మంత్రి నారాయణపై పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన 60 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మొక్కల పెంపకంలో ₹1 అవినీతి జరిగినట్లు నిరూపించినా నేను నా పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తాను. ఒకవేళ మీరు నిరూపించలేకపోతే మీరు మంత్రి నారాయణకు క్షమాపణ చెప్తారా అని వైసీపీ నేతలను నిలదీశారు. కనీస అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే నెల్లూరు ప్రజలు సహించరని హెచ్చరించారు. వైసీపీ నేత పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు నగరంపై గాని, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్ల విస్తీర్ణంపై గాని కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరో చెప్తే, ఏదో చెప్తే దీనికి మళ్ళీ 15 రోజులు సుదీర్ఘంగా తిరిగాను, జియో ట్యాగింగ్ చేశా, ప్రత్యక్షంగా పోయా, నేనే కారు వేసుకొని పోయా. ఏమి ఉపయోగం, ఏమి లాభం? నేను అడుగుతూ ఉన్నా, మీ అందరి సాక్షిగా, మీడియా మిత్రులారా, మీ అందరి సాక్షిగా, నేను చెప్పిన రేటు, ఆయన చెప్పిన రేటు 12,000 రూపాయలు చెప్పాడు. 12,000 రూపాయలు ఎక్కడ ఇచ్చున్నా లేదు, నేను చెప్పే 4,000 కంటే ఎక్కువ ఇచ్చున్నా నేను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతాను. 15,000 చెట్లు వేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టు ఆకు రాలడమో, ఒక చెట్టు నీళ్లు పోయికి ఏదైనా ఇబ్బంది అవడమో జరుగుతూ ఉంటుంది, సహజం అది. ఒక ఫోటో ఒకటి చూపించే, ఇదిగో ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో ఎలా ఉందో చూడండి, ఇది ఏమాత్రం సమంజసం కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, నీకు సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మీకు చెప్పిన వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. మీరు చెప్పే 12,000 రూపాయల లెక్కన ఒక్క చెట్టుకి ఇచ్చి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నా పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలను తప్పుకుంటా. ఇంతకంటే నేను పూర్తిగా నగర కార్పొరేషన్ మీద నీకంటే, నీ చేత చెప్పించే వాళ్ళకంటే సమగ్రమైనటువంటి పూర్తి స్థాయి అనుభవంతో చెప్తూ ఉన్నా. రెండవది, అనేక అంశాల మీద మాట్లాడారు. దీంట్లో కూడా కోట్ల రూపాయల దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి మాట్లాడాడు. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, నగర ప్రజలకే, అందరికీ తెలియజేసుకున్న ఒక అంశం, ఈ 8 కోట్ల రూపాయలలో 8 రూపాయలు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టించట్ల నారాయణ సార్ గారు. 8 రూపాయలు కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి టెండర్ పిలిచినా ఇప్పటి వరకు చెల్లించిన ప్రతి రూపాయి నారాయణ సార్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చెల్లించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ₹1 కార్పొరేషన్ డబ్బులు వాడలేదు, ఈ చెట్లకి వాడరు నారాయణ సార్ అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెడుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్ అంటే కలెక్టర్ గారికి ఇవ్వాలా, కలెక్టర్ గారి ద్వారా అలా రావాలా అని చెప్పి కూడా మాట్లాడాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకో ఉన్నావు, ఉపాధ్యాయుల శాసన మండలి స్థానం నుంచి ఎన్నిక కాబడ్డారు. మాట్లాడే ముందు అందులో 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేశా అని చెప్పావు. మేము 15 గంటలు కూడా కసరత్తు చేయలే, 1 గంట కూడా కసరత్తు చేయలే. తెలుసుకొని మాట్లాడు. మీ అందరికి కూడా కాగితం ఇస్తా, నెల్లూరు నగర కార్పొరేషన్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంది డైరెక్ట్ గా సిఎస్ఆర్ ఫండ్స్ మేమే ఉపయోగించుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా చేర్పిస్తా, ఇది తెలుసుకో. నెల్లూరు నగర కార్పొరేషన్ కి సిఎస్ఆర్ ఫండ్స్ నేరుగా ఉపయోగించుకునే అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం, తెలుసుకోమని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇకపోతే 100 కోట్ల రూపాయల నామినేషన్ ఫండ్లు, నామినేషన్ వర్క్లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పాడు. దానికి కూడా మీ అందరి ద్వారా 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగో, 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగో. 50 కోట్ల రూపాయల నామినేషన్ వర్కులు జరిగి ఉన్నా
ఆయన ఆరోపించింది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే. నేను మాట్లాడేది కార్పొరేషన్ మొత్తంలో 54 డివిజన్లలో 50 కోట్ల రూపాయలు నామినేషన్ వర్క్స్ జరిగి ఉన్నా ఆయన ఏం చెప్తే అది చేస్తా. నేను రాజీనామా చేస్తానని నాకు చెప్పున్నా, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నా. 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగు. 50 కోట్లు జరుగుంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలో, ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల కాలంలో 50 కోట్లు నామినేషన్ వర్కులు కనుక జరిగి ఉంటే నువ్వేం చెప్తే చేసేదానికి మేము సిద్ధం. చెప్పారుగా ఒక్కోటి నెక్స్ట్ ఇప్పటికే 40 నిమిషాల పైన అయింది చెప్తానని చెప్పారు. మీరు చెప్తే ఎప్పుడైనా ఎక్కడైనా నేను మాట్లాడే ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటా. మీరు ఎక్కడికి రమ్మంటే కార్పొరేషన్ ఆఫీస్కి రమ్మన్నా వస్తా, ఎక్కడికి రమ్మన్నా వస్తా. 50 కోట్లు ఇచ్చుంటే నువ్వేం చెప్తే అది నేను చేస్తా, దానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తూ, మూడో ప్రధాన ఆరోపణ, ఎక్కడా లేని విధంగా పన్ను బకాయిలుంటే ఛార్జీ షీట్లు వేసి పిలుస్తున్నారు, దుర్మార్గమైన పాలన ఎక్కడా లేదని చెప్పి కూడా మాట్లాడాడు చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు, నువ్వు 15 రోజులు ఏమి కసరత్తు చేసావో నాకైతే తెలియట్లా. ఏమి కసరత్తు చేసావో, ఎవరిని అడిగి కసరత్తు చేసావో, ఏమి సలహా చెప్పావో నాకైతే తెలియట్లా. తెలియకపోతే తెలుసుకో, నేను చెప్తున్నా తెలుసుకో. ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ యాక్ట్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016 ప్రకారం, దాంట్లో సబ్సెక్షన్ 88, 89, 90 ప్రకారం, నీకు కాపీ కావాలంటే నేను పంపిస్తా, మీడియా మిత్రులందరికీ కూడా ఇస్తా. ఏపీఎంఆర్ అంటాం, ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016 సెక్షన్ 88, 89, 90 ప్రభుత్వం వచ్చినటువంటి గజెట్ యాక్ట్ చట్టం, దాని ప్రకారం పన్ను బకాయిలు ఎక్కువ ఉంటే వారికి ఛార్జ్ షీట్ చేసే అధికారం నగరపాలక సంస్థకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఆ చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. అదే జీవో నెంబర్ 275లో చాప్టర్ 12లో కూడా ఉంది, చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకి కావాల్సిన మౌలిక